అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలకు పోలీసులు సమయం కోరడంతో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసినారు నాంపల్లి కోర్టు. అయితే నాంపల్లి కోర్టుకు వర్చువల్ గా హాజరయ్యారు అల్లు అర్జున్. గతంలో 14 రోజుల రిమాండ్ విధింపు గడువు ముగియడంతో కోర్టులో హాజరయ్యారు. రైట్, పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఎన్ని రోజుల గడువు కోరారు? అరుణ, అల్లు అర్జున్ సంబంధించి కూడా ఇప్పటికే హైకోర్టులో మధ్యంతర బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఆయన రెగ్యులర్ కోర్టులో వర్చువల్ గా హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన నేపథ్యంలో భద్రతా నేపథ్యంలో కూడా అంటే ప్రతిసారి అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి వచ్చినా కోర్టుకు వెళ్ళినా కూడా చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతున్న నేపథ్యంలో కూడా న్యాయమూర్తి అనుమతి కోరి కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి కోరారు. ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో న్యాయమూర్తి ముందు అటెండ్ అయ్యారు. అయితే ఆయనకు ఉన్నటువంటి రెగ్యులర్ కోర్టు ఏదైతే రిమాండ్ విధించిందో ఆ కోర్టులో తదుపరి విచారణకు సంబంధించి కూడా వచ్చే నెల 10కి వాయిదా వేసింది. ఇక ఆయన మధ్యంతర బెయిల్కి సంబంధించి ఏదైతే పిటిషన్ ఉందో దానిపైన సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. దీనికి సంబంధించి పోలీసులు కౌంటర్ దాఖలు గతంలో చెప్పిన నేపథ్యంలో కూడా మధ్యంతర బెయిల్కి సంబంధించి పోలీసులు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా సమయం కోరిన నేపథ్యంలో ఆ యొక్క కేసు ఈ నెల 30వ తారీఖు అంటే సోమవారానికి విచారణ వాయిదా వేసింది. అంటే అల్లు అర్జున్కి సంబంధించి బెయిల్ పిటిషన్ ఏమో వచ్చే నెల 10వ తారీఖు వాయిదా పడింది. కానీ రిమాండ్కు సంబంధించినటువంటి ఆ కేసు మాత్రం ఏదైతే ఉందో అది సంబంధించినటువంటి వ్యవహారంలో వచ్చే నెల 10కి వాయిదా పడింది. మనం బెయిల్ పిటిషన్ పైన 30వ తారీఖు అయితే మళ్ళీ తిరిగి వాదనలు జరగబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసులు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. పోలీసుల కౌంటర్ పైన ఇరుపక్షాల వాదనలు మాత్రం జరిగే అవకాశం కనిపిస్తోంది. తదుపరి విచారణ 30వ తారీఖు వాయిదా పడడం జరిగింది. అవునా?